Yes, dear students, today we are going to learn 5th class EVS worksheet number 4. Okay, students, for more videos, you please subscribe this channel. Okay. Yes, this is AP SCRT prepared 5th class bilingual workbook, environmental studies. This is semester 1. Okay, here in this first lesson, migration of people, worksheet number 4. Concept comprehension of the budget of 2 families. Okay, here the first exercise is that rewriting the words. పదాలు చూచి రాయండి. Here are 9 words. చూడండి 9 words ఏమేమి ఉన్నాయో వన్ బై వన్ చూద్దాం. ESTIMATE, estimate. Second one is statement. STATEMENT, statement. Distribution, unnecessary. Benefits, savings, emergency. Financial, independence. So you have to write all these 9 words in the given space. So you have to write all these here. Okay, right. Come to the second exercise. Here your father gave you 100 rupees. What useful things can you buy? Write the given budget estimate and write. మీ నాన్న ఇచ్చిన 100 రూపాయలతో మీకు ఉపయోగపడే వస్తువులు కొంటావో అంచనా వేసి రాయండి. సో హియర్ వీ హ్యావ్ 1 2 3 4 5 సీరియల్ నంబర్స్. థింగ్స్, వస్తువులు నువ్వేం కొనుక్కుంటావో అవి ఇక్కడ రాయాలి. Here in this third column you have to write the estimated amount, అంచనా మొత్తం, అంటే నువ్వు కొనుక్కోవడానికి ఎంత కావాలో రాయాలి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ పెన్ ఇచ్చాడు, పెన్ కాస్ట్ 10 రూపీస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి, పెన్సిల్ కాస్ట్ 5 రూపీస్. అట్లాగే ఇంకా నీకేం అవసరం ఉంటుంది, ఎరేజర్ కాస్ట్ 5 రూపీస్. అట్లాగే నువ్వు ఏదైనా టాయ్ కొనుక్కుంటే టాయ్ కాస్ట్ 50 రూపీస్ ఉండొచ్చు, లేదా 60 రూపీస్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏం కొనుక్కోదలుచుకున్నారు మీరు, వాట్ ఎవర్ దట్ యూ వాంట్ టు బై యూ కెన్ రైట్ హియర్. సపోజ్ బాక్స్ కొనుక్కుంటే ఇక్కడ బాక్స్ కాస్ట్ 30 రూపీస్. ఓకే, దెన్ యూ హ్యావ్ టు టోటల్ ది ఎస్టిమేట్. 10 రూపీస్, 5 rupees, total 20 rupees, 60 rupees, 20, 60, 80 rupees. Okay, in this way you have to write. Now you have to answer these questions. Yes, the first question is, if some amount remains with you, what will you do? ఇంకా కొంత మొత్తం మిగిలితే నువ్వేం చేస్తావు? ఇందాక 100 రూపీస్లో మనం కౌంట్ చేస్తే ఏమొచ్చింది, 80 రూపీస్ వచ్చింది, ఇంకో 20 రూపీస్ మిగిలింది. దాన్ని ఏం చేస్తావు? ప్రాబబ్లీ యూ మే సేవ్. సో వాట్ యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్ ఏం రాయాలి, ఇంకా కొంత మొత్తం మిగిలితే నేను పొదుపు చేస్తాను అని రాయొచ్చు. ఇందుకో చూడండి, ఇంకా కొంత మొత్తం మిగిలితే నేను
పొదుపు చేస్తాను. ఓకే, ఇన్ దిస్ వే యూ కెన్ రైట్ ఇన్ ఇంగ్లీష్. I will save the remaining amount. I will save the I, comma, L, L. I'll. Yes, here is the answer. Do you notice any unnecessary expenses in your family budget? If so, list them. మీ కుటుంబ బడ్జెట్లో అనవసరమైన ఖర్చులు ఏమైనా గుర్తించావా? వాటి జాబితా రాయండి. ఏమీ లేకపోతే ఏమీ గుర్తించలేదు. ఐ డిడెంట్ ఫైండ్ ఎనీ అన్నెసరీ ఎక్స్పెన్సెస్. ఇఫ్ యూ ఫైండ్ ఎనీ, యూ కెన్ రైట్ దమ్. ఓకే, ఇఫ్ దేర్ ఆర్ ఎనీ అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఇన్ యువర్ ఫ్యామిలీ బడ్జెట్, యూ కెన్ రైట్ దేర్. And here we have a picture. Rafi bought 4 articles with rupees 100. Observe the picture pie chart, color it. రఫీ తన దగ్గర ఉన్న 100 రూపాయలకు 4 వస్తువులు కొన్నాడు. పై చార్ట్ను పరిశీలించండి, రంగులు వేయండి. ఇదిగో చూడండి, ఇట్లా ఉండేటువంటి దీన్ని పై చార్ట్ అంటారు. పై చార్ట్ అంటే ఒక వృత్తం గీసి ఆ వృత్తంలో మనకిచ్చినటువంటి మొత్తాన్ని భాగాలుగా చేయడం. ఏం చేశారు ఇక్కడ? ఫస్ట్ వన్, నోట్బుక్ 25 రూపీస్, దానికి రెడ్ కలర్ వేయాలి. అట్లాగే క్రికెట్ బాల్ 25 రూపీస్, దానికి బ్లూ కలర్ వేయాలి. కంపాస్ బాక్స్ 35 రూపీస్, దానికి గ్రీన్ కలర్ వేయాలి. పెన్ 15 రూపీస్. For this fourth one, what we call sector antam, sectors, fourth segment, fourth part. So ఈ ఫోర్త్ పార్ట్లో వచ్చేసి ఏ కలరు? ఎల్లో కలర్ వేయాలి. ఓకే చిల్డ్రన్, లుక్ హియర్, రెడ్, బ్లూ, గ్రీన్, ఎల్లో. సో ఈ విధంగా మీరు ఆ పై చార్ట్కి కలర్స్ వేస్తే సరిపోతుంది. Yes, look here, Mallamma painted this pie chart. Come on, tell me Mallamma, what is red color? Red color lo enti notebook cost kada? Yes sir. What is blue color? Blue color lo enti? Cricket ball. Cricket ball. Okay. Green color enti cheppu? Compass box. Okay. Yellow one 15 rupees. ఏం కొన్నాడు రఫీ 15 రూపీస్కి? 15 రూపీస్కి ఫోర్త్ది ఏం కొన్నా? పెన్ను. పసుపు రంగు వేశారు కదా. పెన్ను 15 రూపాయలు కొన్నదానికి 15. సో వెరీ గుడ్.